సామాన్య ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకలను అణిచివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని వైసీపీ ఎమ్మెల్సీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నించే ప్రతి గొంతుకును నొక్కేయడం, అరెస్టు చేసే రిమాండ్ పంపటం అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందన్నారు. ఈ పరిణామాలు చూస్తుంటే వైసీపీకి అధికారం చేరువలోనే ఉందని అంటున్న పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ఫేస్ టు ఫేస్. నెల్లూరు జిల్లాలో రాజకీయాలు రంజుగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా నెల్లూరు జిల్లాలో రాజకీయాలు నడుస్తాయని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఈరోజు ఇటు కావలి మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఒక హత్యా ప్రయత్నం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. అయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని, వాళ్ళ భార్యని కావచ్చు, బిడ్డను కావచ్చు పరామర్శిద్దామని చెప్పి ఇటు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, మాజీ మంత్రి కాకాని కావచ్చు, వీళ్ళు కావలి వెళ్దామనుకున్న సమయంలో ఒక్కసారిగా పోలీసులు చుట్టుముట్టి హౌస్ అరెస్ట్ చేశారు. అసలు ఎందుకు హౌస్ అరెస్ట్ చేయవలసిన పరిస్థితి వచ్చిందో అర్థం కాని పరిస్థితి వైసీపీ శ్రేణుల్లో నెలకొందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు దీనిపై మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. సార్ చెప్పండి, అసలు ఎందుకు అంటే మీరు ఇటు కావలి పోయేటప్పుడు ఎక్కడ తొడలు కొట్టింది లేదు, మెసాలు తిప్పింది లేదు, ఛాలెంజ్ చేసింది లేదు, మీరు ప్రశాంతంగా కావలి పోదాం అనుకున్నారు. ఎందుకు ఒక్కసారిగా ఈ హౌస్ అరెస్ట్ జరుగుతున్నాయి? దీనికంటే ముందు ఒక విషయం చెప్పాలి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ప్రధానంగా నెల్లూరు జిల్లా ఎప్పుడు కూడా ఒక ప్రశాంతంగా ఉంటుంది, ఎవరు పాలిటిక్స్ వాళ్ళు చేసుకుంటారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నెల్లూరు జిల్లాలో చాలా అమానుషంగా దాడులు చేయడం, కొట్టడం, అరెస్టులు చేయడం, అరెస్టులు కూడా ఆ ఎమ్మెల్యే ఎవరి పేర్లు చెప్తే వాళ్ళ పేర్లు సంబంధం లేని కేసులు పెట్టడం, సంబంధం లేని సెక్షన్లు పెట్టడం, ఇంత అరాచకత్వం మన నెల్లూరు జిల్లాలో కనబడతా ఉంది. అయితే ఇటీవల రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారు అక్కడ ఒక అక్రమ మైనింగ్ జరుగుతూ ఉంది అన్న ఆలోచనతో వాటిని ఫొటోస్ తీసి పబ్లిక్కి తెలియచేయాలా, అదేవిధంగా గవర్నమెంట్కి అవకాశం ఉంటే కంప్లైంట్ చేయాలన్న ఆలోచనతో ఒక డ్రోన్ని పంపించి దాన్ని ఫొటోస్ తీసుకోవాలని ప్రయత్నం చేస్తే కేవలం అది జరిగినప్పుడు అక్కడ సంబంధించినటువంటి ఎమ్మెల్యే మనుషులు వాళ్ళని కొట్టి అక్కడ ఒక కత్తులు పెట్టి డ్రోన్ ద్వారా ఎమ్మెల్యే ఎక్కడున్నాడో ట్రేస్ అవుట్ చేసి ఆ ఎమ్మెల్యేని హత్య చేయడానికి వీళ్ళందరూ కూడా వచ్చినారని చెప్పి 307 కేసులు కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తులు ఫొటోస్ తీయడానికి వచ్చిన వాళ్ళని బెదిరించి పోలీసులు వాళ్ళ మీద అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేసి రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి వీళ్ళని పంపించినట్టుగా హత్య చేసి రమ్మని చెప్పినట్టుగా ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్లో నోట్ చేసి రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి మీద కూడా 307 కేసును ఫైల్ చేసినారు. అయితే ఆయన యాంటిసిపేటరీ బెయిల్ ఎక్కడ తెచ్చుకుంటారన్న ఉద్దేశంతో దాంట్లో SC ST సెక్షన్స్ను కూడా ఇంప్లిమెంట్ చేసి ఎక్కడ యాంటిసిపేటరీ బెయిల్ రాకుండా అదేవిధంగా జైలుకి వెళ్ళిన తర్వాత కొన్ని నెలల పాటు జైల్లో నిర్బంధించాలన్న ఆలోచనతో ఈరోజు ఆ పరిస్థితి ఏర్పడితే మేము కావలికి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల నాయకుల్ని పరామర్శించి మనం రావడం కూడా జరిగింది. అయితే ఇమీడియట్ డే కావలి ఎమ్మెల్యే నెల్లూరుకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి మహిళలు కానీ పిల్లలు కానీ ఎవరు కూడా వినలేనటువంటి భాష, అంతకుముందు 2 రోజుల ముందు కూడా ఒక ప్రెస్ మీట్లో మాట్లాడాడు ఆయన, మరలా దాన్ని కంటిన్యూ చేస్తూ మరలా అదే భాషను మాట్లాడాడు. ఎక్కడ కూడా ఎంత అసహ్యం అంటే నెల్లూరు జిల్లాలో ఇప్పుడు దాకా ఏ ఎమ్మెల్యే కూడా, కనీసం ఎమ్మెల్యే కాదు కదా, ఒక స్ట్రీట్ లీడర్ కూడా మాట్లాడినటువంటి భాషను ఆయన మాట్లాడుతూ ఉంటే అసహ్యం వేస్తూ ఉంది. సార్, మీరు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు, మీరేమి ఫస్ట్ నుంచి కూడా రాజకీయాలు లేరు. అదేవిధంగా మీరు ఎప్పుడు ఏ సమావేశాల్లో కూడా ఎవరిని కూడా డైరెక్ట్గా బూతులు తిట్టిన సందర్భాలు లేవు, తొడలు కొట్టిన సందర్భాలు లేవు, మీసాలు తిప్పిన సందర్భాలు లేవు. అయితే మీ మీద కూడా కావలి ఎమ్మెల్యే వ్యక్తిగతంగా విమర్శలు చేస్తారని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. దీనిపై ఏమైనా స్పందిస్తారా? డెఫినెట్గా ఆయన మాట్లాడిన భాషకి తిరిగి ఆన్సర్ చేయాలన్నా, ఆయన పేరు మాట్లాడాలన్నా కూడా నాకైతే సంస్కారం అడ్డొస్తూ ఉంది. ఏంటి మీరు మాట్లాడిన మాటకి, మీరు చేసిన మాటలకి నేను ఆన్సర్ చేయాలంటే సిగ్గుపడాల్సిన పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. అంటే ఇంత దారుణమైన పదాలు ఏంటంటే, ఒకటే ఆ విధంగా మాట్లాడి వాళ్ళని మోరల్గా కానీ సైకలాజికల్గా కానీ మనం హింస పెడితే వాళ్ళు భయపడతారు, ఇంకొకరు ముందుకు రావడానికి కూడా జంకుతారు అనే భయం అనే వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి మీరు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఒకటైతే చెప్తాం, జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తారు, ఈ ప్రతిపక్షంలో మనం పోరాడేటప్పుడు మనకు 100 సవాళ్ళు ఎదురవుతాయి, 100 రకాలుగా మనల్ని వెనక్కి లాగడానికి, 100 రకాలుగా మనల్ని బాధ పెట్టడానికి, ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తారు. కానీ ఎక్కడ కూడా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు, ప్రజల పక్షాన్ని పోరాడదాం, మన పార్టీ కార్యకర్తల నాయకులను కాపాడుకుందామని ఆయన చెప్తా ఉంటారు. కాబట్టి తప్పకుండా ఇటువంటి వాళ్ళు ఎంత మాట్లాడినా వాటి గురించి ఆలోచించేది లేదు. కొంచెం అనిపిస్తుంది, మా దగ్గర ఉన్నటువంటి శ్రేయోభిలాషులకు కానీ కార్యకర్తలు కానీ కొంత బాధపడతారు. అయినా కూడా ఎక్కడ కూడా రాబోయే రోజుల్లోనైనా కూడా ఇటువంటి మాటలకు కానీ భయపడి బెదిరుకొని పారిపోయేది కానీ గమ్గా ఉండడం కానీ అటువంటివి ఉంటాయని అనుకుంటే అది మీ భ్రమను మాత్రం తెలియజేస్తాను నేను. అంటే మీరు శాంతియుతంగా కావలికి పోతామని చెప్పారు, మీరేమీ 100 వెహికల్స్లో పోతామని చెప్పలేదు, సామరస్యంగా వెళ్ళి అటు రామిరెడ్డి ఫ్యామిలీని పరామర్శిస్తూ ఉన్నారు. అయినా ఎందుకు హౌస్ అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది?
అదే అంటే ఒకవేళ నిన్ననే వాళ్ళు అడిగినారు, అధికారులు అడిగినారు, నేను కూడా సమాధానం చెప్పినాను. ఒకవేళ వాళ్ళకి ఏదైనా అభ్యంతరం ఉంటే ముందుగానే ఫోన్ చేసి చెప్పొచ్చు, సార్ మీరు ఇట్లాంటి పోవద్దని కానీ చెప్పొచ్చు. అంతేగాని ఉదయాన్నే ఇళ్ల మీదకి మనుషుల్ని పోలీసులను పంపించి నోటీసులు ఇచ్చి చుట్టూరు ఇళ్ళని దిగ్బంధం చేయడం కూడా ఇది కరెక్ట్ అయినటువంటి విధానం కాదు. అప్పటికి చెప్పాం, మీకు రాసిస్తామా, ఎక్కడ కూడా మా వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని కూడా చెప్పడం జరిగింది. అయినా కూడా అడుగు బయటకు పెట్టడానికి కూడా లేదని చెప్పి మాట్లాడిన పరిస్థితి ఈరోజు మనం చూసినాం. థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. నెల్లూరు జిల్లాలో ఈరోజు శాంతియుతంగా ఇటు కావలికెళ్ళి ఇటు మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఫ్యామిలీని పరామర్శిద్దామని చెప్పి ఇటు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా కాకాని గోవర్ధన్ కావచ్చు, ప్రశాంతంగా వెళ్దాం అనుకున్న మూమెంట్లో పోలీసులు ఒకసారిగా అటాక్ చేసి హౌస్ అరెస్ట్ అని చెప్పి వాళ్ళని ఎక్కడికి పనికుండా ఆపేశారు. దీనిపైన ఇప్పుడు దాకా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడు ఇది ఒక ఆంధ్రప్రదేశ్ లాగా లేదని, ఇది ఒక బీహార్ రాష్ట్రాన్ని తలపిస్తుందని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా కావలి ఎమ్మెల్యే కావి కృష్ణారెడ్డి తనపై చేసిన విమర్శలను ఆయన ఏమాత్రం పట్టించుకోలేదు, తన మనోభావాలు దెబ్బతీయాలని చూశారని, కానీ ఇలాంటి వాటికి భయపడే ప్రసక్తే లేదని చెప్తున్నారు. తామంతా జగన్ సైనికులమని, ఇలాంటి ఆరోపణలకు ఇలాంటి యొక్క మాటలకు భయపడే ప్రసక్తే లేదని చెప్పి చంద్రశేఖర్ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇటు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై అన్యాయంగా ఇటు హత్యా ప్రయత్నం బనాయించారని, అందులో ఎక్కడ బెయిల్ వస్తుందో అని చెప్పి మరొక విధంగా SC/ST అట్రాసిటీ కూడా నమోదు చేశారని చెప్పి చంద్రశేఖర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా కానీ అదేవిధంగా ముఖ్యంగా నెల్లూరు సిటీలో తీసుకుంటే ఇటీవల కాలంలో సిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వలసలు ఎక్కువయ్యి దీనిపైన కూడా మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు సరిగ్గా నెరవేర్చకపోవడం, ఇలాంటి కక్ష సాధింపులు చేపట్టడం వల్లే ఇటు వైసీపీకి ఆకర్షితులై ఎక్కువగా వైసీపీలో చేరుతుందని చెప్పి చంద్రశేఖర్ చెప్పడం జరిగింది. ఏదేమైనా కానీ ఆంధ్రప్రదేశ్ ఇటీవల కాలంలో సంవత్సరం నుంచి బీహార్ రాష్ట్రం తలపిస్తుందని, అక్రమ అరెస్టులతో వైసీపీ నాయకుల మనోభావాలు దెబ్బతీయాలని, వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని చెప్పి ఇటు కూటమి నాయకులు ప్రయత్నిస్తున్నారని, అది జరగదని చెప్పి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ చెప్పడం జరిగింది. కెమెరామెన్ సునీల్తో శ్రీనివాసరెడ్డి, నెల్లూరు నగరంలోని ఎమ్మెల్సీ నివాసం నుండి.